గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో చాలా మంది పిల్లలు ఫోన్ చేశారు, అలాగే చాలా మంది మెసేజ్లు పెట్టారు. అందరికీ కూడా విశ్వోదయ విద్యా సంస్థ తరఫున గురు పూజోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇంకా కొంతమంది చూడమ్మా, కళ్యాణి అమ్మాయి ఎవరు, కనకమహాలక్ష్మి, సాయిరామ్, ఓకే సార్. టుడే క్లాస్ లో మనం డిస్కస్ చేయవలసినటువంటి మేజర్ టాపిక్ లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అవిచ్ఛిన్న శ్రేణుల్లో అంటే ఇక్కడ అర్థము కంటిన్యూస్ సిరీస్ అంటామండి. ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో, ఇచ్చినటువంటి డేటా అంటే ఇచ్చినటువంటి దత్తాంశము, మనకి ఇంకా దత్తాంశం ఏంటనేది మనం చెప్పుకోలేదు. ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ఏ సిరీస్ లో ఉందో విద్యార్థి తెలుసుకోవాలి. ముందు అది ఇండివిజువల్ సిరీస్ లో ఉందా, డిస్కంటిన్యూడ్ సిరీస్ లో ఉందా, కంటిన్యూస్ సిరీస్ లో ఉందా తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి ఈ రోజు మన క్లాస్ లో అవిచ్ఛిన్న శ్రేణులు అంటే అర్థము కంటిన్యూస్ సిరీస్ అంటామండి. ఇచ్చినటువంటి డేటాకు సంబంధించినటువంటి సిరీస్ లో ఏ సిరీస్ గురించి చెప్పుకోబోతున్నాం, కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్ సిరీస్ లో దత్తాంశాన్ని మనం 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ముందు ఆల్రెడీ ముందు క్లాస్ లో మీకు చెప్పాను, అవిచ్ఛిన్న శ్రేణుల్లో చతుర్థాంశక అంశాలు ఏవైతే ఉన్నాయో చతుర్థాంశక అంశాలని క్వార్టైల్స్ అని పిలుస్తామని చెప్పాను. చతుర్థాంశక అంశాలు ఏవైతే ఉన్నాయో చతుర్థాంశక అంశాలను ఏమని అభివర్ణిస్తాం, క్వార్టైల్స్. క్వార్టైల్స్ 1, క్వార్టైల్స్ 3 అంటే చతుర్థాంశక అంశాలలో 2 అంశాలు తీసుకుంటాం, Q1 మరియు Q3. Q1 అంటే లోయర్ క్వార్టిస్ వాల్యూ అని, Q3 ని అప్పర్ క్వార్టిస్ వాల్యూగా మనం పిలుస్తాం. Q1, Q3. Q1 కి సూత్రం చెప్పినప్పుడు n+1/4 చెప్పింది. Q3 కి చెప్పినప్పుడు 3 × n+1/4. మీరు గతంలో చేసినటువంటి ప్రాబ్లమేటిక్ ఏవైతే ఉన్నాయో అది మీ అందరికీ తెలిసిన విషయం. ఇక్కడికి వచ్చేసరికి మనకి కంటిన్యూస్ సిరీస్కి వచ్చేటప్పటికి చిన్న స్మాల్ చేంజెస్ అవుతాయండి. అదేంటో జాగ్రత్త మనం చూద్దాం. కంటిన్యూస్ సిరీస్కి వచ్చేసరికి క్వార్టైల్స్ వాల్యూ సిద్ధాంతం, క్వార్టైల్స్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూస్తున్నాం. Quartiles is equal to L1 plus equation. It is most important is of continuous series. Very important equation. Quartiles is equal to L1 plus L2 minus L1 by F into quartiles కాబట్టి ఇక్కడ Q small q సింబల్ ఇస్తాం. Small q minus C. C అంటే క్లాస్ ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఫ్రీక్వెన్సీ మనకు వచ్చినటువంటి క్లాస్ ఫ్రీక్వెన్సీలో అప్పర్ పైన ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ మనం తీసుకుంటే ఎలా తీసుకుంటాం మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుగా మీకు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే చతుర్థాంశక అంశాల్లో 2 వాల్యూస్ మనం మెజర్మెంట్ చేస్తాం. ఒకటి Q1, సెకండ్ వన్ Q3. Q1 అందరికీ తెలుసు n+1/4 Q1 అంటాం. Q1 is equal lower quartiles value, lower quartiles value. Q3 is equal upper quartiles value, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. లోయర్ క్వార్టైల్స్ వాల్యూ అంటే ఏంటి, అప్పర్ క్వార్టైల్స్ వాల్యూ అంటే ఏంటి మీ అందరికీ తెలిసిన విషయం. కాబట్టి క్వార్టైల్స్ చతుర్థాంశం అనగానే క్వార్టైల్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ దీనికి L1 plus L2 minus L1 by F into Q minus C. Q అనేది ఏది రావాలంటే స్మాల్ q రావాలి. ఈక్వేషన్ అనేది స్మాల్ ఇంపార్టెంట్. అండ్ ద సెకండ్ వన్ దశాంశం అని అన్నాడు అనుకోండి, డిస్లైన్స్ వాల్యూ అన్నాడు అనుకోండి, అది ఎన్నో డిస్లైన్స్ వాల్యూ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 6th డిస్లైన్స్ వాల్యూ అన్నాడు అనుకోండి, 6th డిస్లైన్స్ వాల్యూ అంటే 6 × n+1/, ఇక్కడ దశాంశం అంటే ఎంత 10/10. డిస్లైన్స్ అనే పదం వచ్చిందంటే దశాంశం అంటే అర్థము 10. కాబట్టి డిస్లైన్స్ వాల్యూ ఎలా వస్తుందంటే
d is equal to d అంటే ఎన్నో డిస్లైన్స్ వాల్యూ 6th or 7th అక్కడ మనకి క్వశ్చన్లోని క్లియర్ గా ఇస్తాడు 6th డిస్లైన్ 7th డిస్లైన్స్ అని క్లియర్ గా ఇచ్చేస్తాడు 6వ దశాంశము 7వ దశాంశము మన క్వశ్చన్లో ఇస్తాడు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు డిస్లైన్స్ వచ్చినప్పుడు దశాంశం సింబల్ 10 కాబట్టి ఆ 10ని మనం బై చేసుకొని వెయ్యాలి కాబట్టి అది ఎలా వేయాలో మనకి వేస్తాం క్లియర్ గా చూడండి L1 ఇక్కడ సూత్రం డిస్లైన్స్ is equal to L1 plus L2 minus L1 by F into డిస్లైన్స్ కి సింబల్ ఏంటి D కాబట్టి స్మాల్ d వేస్తాను క్వార్టైల్ సింబల్ ఏంటి Q పైన వేస్తాను ఇక్కడికి ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి క్వార్టైల్ సింబల్ ఏంటి Q కాబట్టి Q వేస్తాం డిస్లైన్ సింబల్ D కాబట్టి D మైనస్ C వేస్తాం కాబట్టి ఇక్కడ L1 plus L2 minus L1 by F into D minus C డిస్లైన్స్ మైనస్ లాస్ ఫ్రీక్వెన్సీ అర్థం ఇది దేనికి సంబంధించిన అవసరం డిస్లైన్ కి సంబంధించినటువంటి సూత్రం అండ్ థర్డ్ వన్ శతాంశము అన్నాడు శతాంశం ఎన్నో శతాంశం ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ 44% వాల్యూ అన్నాడు అనుకోండి శత అంటే ఎంత 100 కాబట్టి ఇక్కడ మనకి వేసినప్పుడు 100 అనేది ఇక్కడ 100 అనేది బై వస్తుంది ఈ గతంలో వచ్చేసినటువంటి ఎగ్జాంపుల్ ఉన్నాయి కాబట్టి బ్రీఫ్ గా అర్థం అవుతుంది శతాంశాన్ని పర్సెంటేజ్ గా మనం పిలుస్తాం percentage is equal L1 plus L2 minus L1 by F into percentage symbol P కాబట్టి P minus C ఈ మూడు సిస్టమ్ కంటిన్యూస్ సిరీస్ లో దశాంశం అడిగేటప్పుడు ఈ క్వార్టైల్స్ వాల్యూస్ సూత్రం తెలియాలి డిస్లైన్స్ సూత్రం తెలియాలి పర్సెంటేజ్ కూడా సూత్రం తెలియాలి ఓన్లీ ద స్మాల్ చేంజెస్ ఓన్లీ దిస్ క్వార్టైల్స్ వాల్యూకి స్మాల్ q వస్తుంది డిస్లైన్స్ వాల్యూకి స్మాల్ d వస్తుంది సూత్రంలో పర్సెంటేజ్ వాల్యూకి స్మాల్ p అనేది వస్తుంది ఇవన్నీ ఈక్వల్ కామనే క్వార్టైల్స్ కి స్మాల్ q సూత్రం డిస్లైన్స్ కి స్మాల్ d ఇవన్నీ కామన్ ఇన్ ద ఈక్వేషన్స్ పర్సెంటేజ్ ఓన్లీ స్మాల్ p ఈ మూడు స్టేజెస్ గుర్తుంటే కంటిన్యూస్ సిరీస్ చాలా డెడ్ ఈజీ సో కాబట్టి కంటిన్యూస్ సిరీస్ సంబంధించిన ప్రాబ్లమేటిక్ ఇప్పుడు మనం చేద్దాం ఇవి రావాలండి వచ్చిన తర్వాత కంటిన్యూస్ సిరీస్ ప్రాబ్లమ్ ఇప్పుడు వెళ్తున్నాం కంటిన్యూస్ సిరీస్ సంబంధించినట్టే ఏది ఇచ్చాడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే చూడడం ఒకసారి కంటిన్యూస్ సిరీస్ కి వచ్చినప్పుడు డేటా ఈ విధంగా ఇస్తాడండి డేటా మెజర్మెంట్ ఈ విధంగా ఉంటుంది అలా ఇచ్చాను ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి కంటిన్యూస్ సిరీస్ లో ఏది ఇచ్చాను వయస్సు
కాలం ఇలాగ ఇచ్చాడు. ఇదే ఇది విధంగా ఇస్తాడండి మనకి టేబుల్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఇస్తాడు. దీన్ని ఎలా అడుగుతాడంటే కంటిన్యూస్ సిరీస్ సంబంధించినటువంటి డేటా మెజర్మెంట్ ఏ విధంగా అడుగుతాడంటే ఫైండ్ ద డేటా మెజర్మెంట్ ఆఫ్ ది క్వార్టైల్స్ వాల్యూ. చూడండి ఎలాగ అడిగేస్తాడు, ఫైండ్ ద మెజర్మెంట్ ఆఫ్ డేటా. సింపుల్ గా ఎలాగ అడిగేస్తాడండి, find the measurement of the data, the quartiles value and sixth decilines value, and 18th percentile value. సింపుల్ గా ఇచ్చేస్తాడండి. ఇక్కడ సింపుల్ గా ఇచ్చేస్తుంది. ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ద ఫైండ్ అవుట్ ది మెజర్మెంట్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాల్యూ. ఫ్రీక్వెన్సీ వాల్యూ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈస్ కాల్డ్ as ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాల్యూ. ఇచ్చినటువంటి దత్తాంశంలోని పౌనఃపున్యం ఏదైతే ఉందో, ఇచ్చినటువంటి దత్తాంశంలోని పౌనఃపున్యం ఏదైతే ఉందో పౌనఃపున్యాన్ని మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటున్నాం. ఈ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని ద ఫైండ్ అవుట్ ది మెజర్మెంట్ ఆఫ్ ది frequency, the value of the quartiles value. Quartiles value అంటే ఏంటి? చతుర్థాంశ అంశాలు. And sixth decilines value. Sixth decilines value అంటే 6వ శతాంశము. శతాంశం అంటే ఇక్కడ దశాంశము. 6వ దశాంశము. 18th percentile value, 80వ శతాంశ వాల్యూలను అధ్యయనం చేయండి అని అడుగుతాడు. ఈ క్రింద ఇచ్చినటువంటి దత్తాంశం ఏదైతే ఉందో, ఇది కింద ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం ఏదైతే ఉందో, ఈ పౌనఃపున్యాన్ని ఫ్రీక్వెన్సీ అంట. నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఈస్ కాల్డ్ as ఫ్రీక్వెన్సీ. ఏజ్ అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. క్లాస్ ఇంటర్వెల్ అవుతుంది 20, 25, 20, 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55, 55 to 60 is called a class interval. ఈ క్లాస్ ఇంటర్వెల్ బేస్ చేసుకొని మనకి ఫ్రీక్వెన్సీ అనేది కింద ఇవ్వడం జరిగింది. 20, 25, 60 ఇచ్చాడు. ఈ వాల్యూస్ మీరు నీట్ గా నోట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్ is called as నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యము అంటాం. ఇప్పుడు మనం దీన్ని కింద టేబుల్లో చేద్దాం. ఆన్సర్ ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లాస్ ఇంటర్వెల్ అంటామండి. క్లాస్ ఇంటర్వెల్ అనగా తరగతి. క్లాస్ ఇంటర్వెల్ అనగా తరగతి అంతరము అంటాం. తరగతి అంతరం ఏదైతే ఉందో ఇక్కడ మనం క్లియర్గా కింద తీసుకుని వేయడమ్మా. తరగతి అంతరం ఏదైతే ఉందో దాన్ని ఇలా స్ట్రైట్ గా నోట్ చేసుకోండి. క్లాస్ ఇంటర్వెల్ మీకు ఆల్రెడీ క్లాస్ ఇంటర్వెల్ ఇక్కడ ఉంది. 20 to 25, తరగతి అంతరం రాస్తున్నాను ఇక్కడ. తరగతి అంతరము క్లాస్ ఇంటర్వెల్ అంటాం. CI అని రాసుకోండి సింపుల్ గా. CI అందరికీ తెలిసిందే. 20 to 25, 25 to 30, 30 to 35 మీరు వేసుకోవచ్చు, అందరికి తెలిసిందే. 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55, 55 to 60. దీనికి స్ట్రైట్ గా మనకి ఫ్రీక్వెన్సీ వేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ అర్థం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఫ్రీక్వెన్సీ మీన్స్ పౌనఃపున్యము. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఇక్కడ పౌనఃపున్యము. ఫ్రీక్వెన్సీ అనేది పౌనఃపున్యం అంట. ఫ్రీక్వెన్సీ వేయాలండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఏదైతే ఉందో అవి ఫ్రీక్వెన్సీ అవుతాయి. కాబట్టి 60, 80, 90, 150, 180, 130, 140,
60. ఇవి టోటల్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. నెక్స్ట్ దీనికి సిఎఫ్ కట్టండి, క్లాస్ ఫ్రీక్వెన్సీ కట్టాలి నాన్న. సిఎఫ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ అర్థము సంచిత పౌనఃపున్యము. సంచిత పౌనఃపున్యం ఇది పౌనఃపున్యము. ఇవన్నీ కలిపితే వచ్చేది సంచిత పౌన. క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 60 ఉంది, 60 వేసేస్తాం. తర్వాత 60 80 కలపండి, ఈ రెండు కలపండి 140 వస్తుంది. తర్వాత దీన్ని కలపండి 9 కలపండి 230 వస్తుంది. 230కి 150 కలపండి 380 వస్తుంది. 380కి 180 కలపండి 560 వస్తుంది. ఈ 560కి 130 కలపండి 690 వస్తుంది. ఈ 690కి 140 కలపండి 830 వస్తుంది. ఈ 830కి 60 కలపండి 890. కాబట్టి ఇక్కడ n is equal to 800. n అంటే నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ is equal to 890. ఇది సింపుల్ గా రావాలి టేబుల్. క్లాస్ ఫ్రీక్వెన్సీ బట్టి ఫ్రీక్వెన్సీ బట్టి ఫ్రీక్వెన్సీ అన్ని కూడితే ఇదే వస్తుంది. ఇది ఈ టేబుల్ మీరు గుర్తు పెట్టుకోవాలి, అందరూ చేయగలరు. క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎలా వచ్చిందో మీకు తెలుసు. ఫ్రీక్వెన్సీ కలిపేస్తాం. 60 ప్లస్ 60 వేస్తాను. 60 ప్లస్ 80 140, 140 ప్లస్ 90 230, 230 ప్లస్ 150 380, 380 ప్లస్ 180 560, 560 plus 130 690, 690 plus 140 830, 830 plus 60 890. This called as number of class frequency. Class frequency అనేది ఈ విధంగా వస్తుంది. n is equal to number of frequency. Frequency అన్ని కలిపితే ఎంత వచ్చింది 890. కాబట్టి frequency n is equal to frequency is equal to 890. గుర్తు. ఇప్పుడు మనం దీన్ని బట్టి క్వశ్చన్ లో మనకి ఏంటి అడిగాడు? క్వార్టైల్స్ వాల్యూ కావాలి. క్వార్టైల్స్ అంటే చతుర్థాంశక అంశాలు కావాలి. నెక్స్ట్ సిక్స్త్ డిస్లైన్స్ వాల్యూ కావాలి. 14th పర్సెంటేజ్ వాల్యూ కావాలి. ఈ ఒక్కొక్కటి మనం చేయాలి. మనకి ఇచ్చినప్పుడు క్వార్టైల్స్ వాల్యూ కావాలి. మనకి క్వార్టైల్స్ వాల్యూ కావాలి. క్వార్టైల్స్ అంటే ఏంటంటే కట్టాలి Q1 Q3 Q1 Q3. ఇప్పుడు Q1 Q3 చేద్దామండి. ఫస్ట్ Q1 Q3 చేద్దాం. నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ కూడా 890 గుర్తుపెట్టుకోండి. Q1 is equal to yani quarters. Q1 అంటే అర్థము క్వార్టైల్స్ అని అర్థము. మీరు ఇక్కడ సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది n is equal to 890. మీకు అందరూ తెలుసుకోవాలి. n is equal to 890. అది అక్కడ గుర్తుపెట్టుకుంటాం. Q1 కావాలంటే n plus 4 మన సూత్రం అంతే ఇక్కడ. n/4 వ సిరీస్. n/4 వ సిరీస్ అంటాం. కంటిన్యూస్ సిరీస్ లో n+1 అని వేయం. ఓన్లీ n/4. చతుర్థాంశ అంశంలో n/4 మాత్రమే వేస్తాం. ఇక్కడ n is equal to n/1/4 అన్నాడు. n ఎంత 890/4 చేయండి అన్న. 890/4 చేయండి. 222.5 వస్తుంది. 222 సిరీస్. 222 సిరీస్. Q1 is equal. Q1 is lower quartiles. Lower quartiles is equal. Lower quartiles is equal. అంటే lower quartiles is equal అంటే Q1 is equal n/4 వ సిరీస్. n/4 సిరీస్ లో n అంటే 890/4 is equal to 222.5 సిరీస్. కాబట్టి 224.5 సిరీస్ మన CF లో ఎక్కడ చూడాలి. 222 అంటే 140 కి 230 మధ్యలో వస్తుంది. కాబట్టి
దానికంటే పైన వాల్యూ 230 కాబట్టి ఈ 230 పై తిరిగిగా ఉన్నటువంటి క్లాస్ ఫ్రీక్వెన్సీని మనం Q1 గా పిలుస్తాము. Q1 = ఇక్కడ Q1 అని రాస్తాము. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ వాల్యూస్ ని Q1 అని రాసుకోండి. 30 35 Q1 అని రాసుకోండి. దీన్ని Q1 వాల్యూగా మనం పిలుస్తాం. Q1 వాల్యూ 30 35. ఈ మధ్యలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని అప్పుడు రాయండి. క్లాస్ ఫ్రీక్వెన్సీ పైన ఉన్నటువంటి వాల్యూస్ ని అని రాసుకోండి. సింపుల్ గా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది క్లాస్ ఫ్రీక్వెన్సీ వాల్యూ. ఇది 30 అనేది L1 వాల్యూ అవుతుంది, 35 అనేది L2 వాల్యూ అవుతుంది, 19 అనేది ఫ్రీక్వెన్సీ వాల్యూ అవుతుంది. క్లాస్ ఫ్రీక్వెన్సీ పైన ఉన్నటువంటి అప్పర్ వాల్యూస్ అవుతుంది, క్లాస్ ఫ్రీక్వెన్సీ వాల్యూ అవుతుంది. మనకి సూత్రం ఏంటి? కూడా సూత్రంలోకి వెళ్దాం. Q1 సూత్రం మనం చెప్పాను ఆల్రెడీ. Q1 క్వాంటైల్స్ వాల్యూలో కంటిన్యూస్ సిరీస్ సెక్షన్ లోకి వచ్చేటప్పటికి L1 ప్లస్ L2 మైనస్ L1 బై F ఇంటూ Q మైనస్ C. ఇక్కడ L1 Q1 రాసిన L1 ఎంత అండి? L1 30. ఇది రాసుకోండి ఇక్కడ క్లియర్ గా. L1 30, L2 35. మీరు రాసుకోండి. F 90, C 140. నెక్స్ట్ మనకు కావాల్సింది స్మాల్ q కావాలి కదా. స్మాల్ q మనకి ఏదైతే ఫ్రీక్వెన్సీ వచ్చిందో అదే స్మాల్ q అవుతుంది. స్మాల్ q 222.5. 222.5 అనేది స్మాల్ q అవుతుంది. 222.5 అనేది స్మాల్ q అవుతుంది. ఇప్పుడు బట్టి ఆన్సర్ ఇచ్చేసి ఈజీగా మీకు ఇక్కడ క్లియర్ గా చెప్పాను. Q1 సూత్రం ఆల్రెడీ చెప్పాను. Q1 లో L1 ప్లస్ ముందు చెప్పాను, వచ్చినంటే మనం స్టార్ట్ చేసింది అదే. Q1 L1 ప్లస్ L2 మైనస్ L1 బై F ఇంటూ Q మైనస్ C. అదే సూత్రంగా వేస్తాను. L1 30, L2 35, frequency 90, class frequency upper value 140. ఇంకా మనకు కావాల్సింది స్మాల్ q మనకి వచ్చినటువంటి Q1 యొక్క 84 వాల్యూ ఇక్కడ Q వాల్యూ అవుతుంది. కాబట్టి Q వాల్యూ 222.5. ఇదే వేసేస్తాం. ఇది ఎవరైతే మిస్ అయ్యారు, ఈ క్లాస్ మిస్ అయితే 10 మార్కులు మీ చేతిలో పోయినట్టు. నేను ఏం చేయలేదు. చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేస్తున్నాడు కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు చేయగలమా? ఇక్కడ వేసుకోండి. Q1 సూత్రం ప్రకారం Q1 L1 అంటే ఇక్కడ 30 ప్లస్ L2 అంటే 35 మైనస్ 30 బై F అంటే ఇక్కడ ఎంత అండి? F 90 ఇంటూ Q మైనస్ C అన్నాం కాబట్టి 222.5 మైనస్ C 140 చేయాలి. Q1 30 plus 35 minus 30 is 5 by 90 into 222.5 by minus 140. 82.5. Q1 30 plus 5 into 82.5 చేస్తే 412.5 by 90 is equal 412.5 by 90 చేస్తే 4.583 వస్తుంది. దానికి 30 కలుపుతాం కాబట్టి Q1 30 ప్లస్ 4.58 కలిపితే 583 కలిపితే
34.53 వస్తుంది. 34.58 చేసినా సరిపోతుంది. 34.58 చేసినా సరిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. సూత్రంలో L1 వాల్యూ ఇచ్చాను, L2 వాల్యూ ఇచ్చాం, ఫ్రీక్వెన్సీ వాల్యూ మనకి ఇచ్చాం, C వాల్యూ ఇచ్చాను, Q వాల్యూ కూడా స్మాల్ q వాల్యూ కూడా ఇవ్వడం జరిగింది. Q1 సూత్రంలో మనం చూసుకుంటే L1 30, L2 minus L1 35 minus 30 by 90 చేస్తాం. 90 into Q small q 222.5 minus 140 C is equal to Q1 is equal to 30 plus 5 by 19 into 82.5. 222.5 నుంచి 140 తీసేస్తున్నాం, 82.5 వస్తుంది. కాబట్టి 5 into 82.5 చేస్తే 412.5 వస్తుంది. 30 ప్లస్ 412, ఈ 30 ఇక్కడ కింద వేసుకోండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 30 ప్లస్ 412.5 డివైడెడ్ బై 90 4.583 వస్తుంది. Q is equal to ఈ 4.583 కలిపేయండి. 30 ప్లస్ 4.583 కలిపి 34.583 వస్తుంది. ఈ వాల్యూ ఓన్లీ Q1, ఓన్లీ Q1. ఇప్పుడు Q3 చేయాలండి. Q3 చేయాలి, 6th డిస్లైన్స్ వాల్యూ కట్టాలి, 40% వాల్యూ కూడా కట్టాలి. చూడండి ఎంత ప్రాబ్లమేటిక్ ఉంటుందో, జాగ్రత్తగా చేయాలి. ఓన్లీ Q1 వాల్యూ కట్టాం, ఓన్లీ Q1 34.583 ఓన్లీ Q1 వాల్యూ. Q1 వాల్యూ మాత్రమే మనకి అయ్యింది, Q1 వాల్యూ అయ్యింది. Q3 కదా అని చెప్పాము. Okay, Q3 is equal to మనకు ఆల్రెడీ తెలుసు. Q3 is equal to L1 plus లేదండి సూత్రంలోకి వెళ్ళడానికి ముందు Q3 is equal to 3 into n/4. ఇది మనకు ఆల్రెడీ n/4 సిరీస్. ఇది మనకు ముందు తెలుసు. Q3 యొక్క అంశం కావాలంటే Q3 is equal to 3 into n/4 by series. Q into 3n/4 by series. Q3 is equal to 3 into 890/4 2670/4 భాగిస్తే మీకు వచ్చిన వాల్యూ 667.5 667.5 సిరీస్. 667.5 సిరీస్ ఇందులో మనకి ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. క్లాస్ ఫ్రీక్వెన్సీలో 667.5 సిరీస్ ఇక్కడ ఉంది. 560కి 690 మధ్యలో ఉంది కాబట్టి 690 మనం తీసుకోవాలి. ఇలా ఈ వాల్యూ 45 15 తీసుకుంటాం. ఈ వాల్యూ మీ అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు సూత్రంలోకి వెళ్దాం. Q3 is equal to L1 plus L2 minus L1 by F into Q3 to same equation of Q minus CA. Q minus C. సేమ్ ఇందాక ఏ స్టెప్ అయితే చేసాం ఇప్పుడు అలాగే స్టెప్ చేస్తాను. గతంలో ఇప్పుడు Q1 ఎలా చేస్తామో అదే స్టెప్ చేస్తాను. సేమ్ అలాగే చేయాలి. L1 వాల్యూ వేస్తాం. ఇక్కడ 667 వాల్యూ ఏదైతే ఉందో 690 తీసుకున్నాం కాబట్టి 45 అనేది L1 అవుతుంది. Q3 వాల్యూలో L2 అనేది 50 అవుతుంది. F అనేది 130 అవుతుంది. క్లాస్ ఫ్రీక్వెన్సీలో పై వాల్యూ 560 కాబట్టి C అవుతుంది. స్మాల్ q వాల్యూ 667 667.5 అనేది ఇక్కడ స్మాల్ q వాల్యూ అవుతుంది. Q3 చేయాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన వాల్యూలో ఇది ఆన్సర్ చేయాలని మీరు
ఆన్సర్ చేసి నాకు రిప్లై పెట్టాలి. Q3 వాల్యూ చెప్పలేదు, Q1 వాల్యూ చెప్పాను. Q3 వాల్యూ మీరు ఆన్సర్ చేయాలండి. నెక్స్ట్ 16th డిస్లైన్స్ వాల్యూ ఇది కంప్లీట్ చేసి నాకు ఆన్సర్ పెట్టండి. 16th డిస్లైన్స్ వాల్యూ 16th డిస్లైన్స్ వాల్యూ పెట్టినప్పుడు సిక్స్టీన్త్ డిస్లైన్స్ వాల్యూ పెట్టినప్పుడు D6 అని కట్టాలండి. D6 అని కట్టి Q3 కట్టినప్పుడు 6 into n by 10 చేయాలి. డిస్లైన్స్ ఇస్ 10 గా సింబల్ n by 10 చేస్తాం. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పటివరకు నేను Q1 కే ఆన్సర్ చెప్పాను. Q1 కి మాత్రమే నేను ఆ ప్రాబ్లమేటిక్ ఆన్సర్ చేశాను. Q3 కి ప్రాబ్లమేటిక్ చెప్పి తగ్గిస్తాను. Q3 ఎలా వస్తుంది? 3 into n by 4 వాల్యూ చెప్పాను. ఎలా వాల్యూ వచ్చింది? 667.5 సిరీస్ అని చెప్పాను. అది టేబుల్ లో ఎక్కడ ఉందో, కంటిన్యూస్ సిరీస్ లో క్లాస్ ఫ్రీక్వెన్సీ లో ఎక్కడ ఉందో దాని వాల్యూ అప్పర్ వాల్యూ ఏది ఉందో చూసుకుంటారు. చాలా ఈజీ, మీరు గుర్తుపెట్టుకోవడమే. దాని సూత్రం చెప్పాడు. Q3 సూత్రం L1 + L2 - L1 / F into Q - C6. దాని ఆన్సర్ మీరు చేసి నాకు పెట్టండి, వాట్సాప్ పెట్టండి. ఇండివిజువల్ గా నెంబర్ ఇచ్చాను అందరికి. నాకు బాగా చేస్తున్నారు కొంతమంది. సో దాని ఆన్సర్ ఎంత వచ్చిందో నాకు చెప్పండి. రెండో స్టెప్ లో వెళ్తే 16th డిస్లైన్స్ 6వ దశాంశం 6వ దశాంశం సూపర్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు 6 into n by 10 in series, first series. n by 10 was series. దశాంశం D means దశాంశం. దశ అంటే ఇక్కడ అర్థం 10. కాబట్టి ఇక్కడ డిస్లైన్స్ వాల్యూ 6 into n by 10 was series. ఆ సిరీస్ ఇందులో ఉంటుంది. ఎంత వచ్చిందో వాల్యూ ఆ సిరీస్ వాల్యూ ఇందులో మనకు ఉంటుంది. దాని ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి, క్లాస్ ఇంటర్వెల్ తీసుకోవాలి, దాన్ని D6 గా సంబోధించాలి. అక్కడ D6 is కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ దీని ఆన్సర్ కూడా నాకు పెట్టాలండి. 14th percentile వాల్యూ 14th percentile వాల్యూ కూడా మీ అందరికీ తెలిసిందే. P40 is equal సూత్రం ఏం చేస్తే ఈ విధంగా ఇస్తాడు. P40 is equal percentile value is equal to అర్థం 14th percentage 14th అంటే 40 40% value is equal to 40 into n by 100 bar series. దీని సూత్రం ఇదేనండి. 14% value కి P40 is equal 40 into n by 100 రావాలి. ఇక్కడ దశాంశము శతాంశము దశాంశం పైన అయిపోయింది. శతాంశం అంటే 100. ఇక్కడ ఈ శతాంశంలో పర్సెంటేజ్ వాల్యూలో 14th percentile వాల్యూ కావాల్సినప్పుడు P40 is equal to 40 into n by 100 అని చేస్తాం. సూత్రం మీకు ఆల్రెడీ చెప్పాను. Q3 Q1 కి అక్కడ Q తీసుకుంటాం మేజర్ ఆన్సర్ లో. ఎక్కడికి వస్తాడు? P అంటే స్మాల్ p అని, డిస్లైన్స్ వాల్యూ వస్తే స్మాల్ d తీసుకుంటాం. ఈ చివరి ఏ వాల్యూ వస్తే ఈ డిస్లైన్స్ వాల్యూ అది ఆ స్మాల్ q వాల్యూ అని సిరీస్ వాల్యూ ఏదైతే ఉందో అది స్మాల్ c అవ్వచ్చు, p అవ్వచ్చు, qa కావచ్చు, అదే p కూడా కావచ్చు. కాబట్టి ప్రాబ్లమేటిక్ ఇక్కడ ఫస్ట్ ఒక స్టేజ్ మాత్రమే నేను చెప్పాను. Q1 స్టేజ్ మాత్రమే నేను చెప్పాను. మీరు Q3 చేసే వాల్యూ నాకు వాట్సాప్ పెట్టండి. Q3 తర్వాత 6th డిస్లైన్స్ వాల్యూ నాకు వాట్సాప్ పెట్టండి. ఆన్సర్లు 40 యొక్క డిస్లైన్స్ 40 యొక్క పర్సెంటేజ్ వాల్యూ ఏదైతే ఉందో ఇంకా మీరు 3 స్టెప్పులు చేయాలి. ఒక స్టెప్ మాత్రమే నేను కంప్లీట్ చేస్తాను. ఓన్లీ 1 స్టెప్ మాత్రమే నేను కంప్లీట్ చేస్తాను. Q3 వాల్యూ మెజర్మెంట్ చేయాలి, 6th డిస్లైన్స్ వాల్యూ మెజర్మెంట్ చేయాలి, 40 యొక్క పర్సెంటేజ్ వాల్యూ కూడా కాల్కులేట్ చేసి నాకు వాట్సాప్ పెట్టండి. ఇది ఇప్పటితో కంప్లీట్ అయినట్లే ప్రాబ్లం. ఇది ఎంతమంది చేస్తారో నేను చెక్ చేస్తాను. థ్యాంక్ యూ. సార్ అవును సార్ మెసేజ్ ఇచ్చారు సార్. Q1 is equal to 34.58, Q3 is equal to 49.13,
ఎలాగా Q1 is equal to 34.58. రైట్ Q3 is equal to 49.13. రైట్ 49.13 80th percentages కదా సార్ 40% అని ఎందుకు క్వశ్చన్ కనుగొనాల్సింది. ఏంటి 49.13 49.13 ఏది ఏం చెప్పలేదు. 80th percentageలకి కదా సార్ 40%లకి ఎందుకు క్వశ్చన్ నాకు అర్థం అవ్వలేదు. ఒకసారి ఆమెను కాల్ చేశాను. ఓకే ఫస్ట్ ఐరన్ పెట్టాడు Q1 Q3 క్వార్టర్స్ లోయర్ క్వార్టర్ వాల్యూ అంటే Q1 లోయర్ క్వార్టర్స్ వాల్యూ, Q3 అంటే అప్పర్ క్వార్టర్స్ వాల్యూ. అప్పర్ క్వార్టర్స్ వాల్యూ అంటే ఇక్కడ ఏంటండి L1 అనేది క్లాస్ ఇంటర్వెల్ లో ముందు ఉన్న వాల్యూ L1 అవుతుంది సార్. గుర్తుపెట్టుకోండమ్మా మీరు, మనకి ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్ లో L1 అనేది మీకు ఇచ్చినటువంటి క్లాస్ ఫ్రీక్వెన్సీ స్థిరంగా ఉన్నటువంటి వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ మనకు తెలియని క్లాస్ ఫ్రీక్వెన్సీ ఇస్తున్నాము. క్లాస్ ఫ్రీక్వెన్సీ స్థిరంగా ఉన్న వాల్యూ తర్వాత క్లాస్ ఇంటర్వెల్, ఈ క్లాస్ ఇంటర్వెల్ ఫస్ట్ వాల్యూ L1 అంటాం. దాని తర్వాత ఉన్న వాల్యూని L2 గా తీసుకుంటాం. పాయింట్ ఫస్ట్ అర్థమైన వాళ్ళు ఎవరైతే నాకు ఇండివిజువల్ మెసేజ్ పెట్టండి, మీకు రెక్టిఫై చేస్తాను. ఇందులో ఇంకా మీకు డౌట్ ఇక్కడ ఒకటే రావాలి. సిక్స్త్ డిస్లైన్స్ వాల్యూ అన్నాను. సిక్స్త్ డిస్లైన్స్ వాల్యూ సిరీస్ మనం కొనుక్కునేటప్పుడు డిస్లైన్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటి దశాంశము. దశ అంటే ఇక్కడ 10ని ఇక్కడ బై చేస్తాం 10 చేస్తాం. శతాంశాన్ని పర్సెంటేజ్ వాల్యూలో 100/100 చేయాలి. అలా వచ్చిన సిరీస్ బేస్ చేసుకొని మనం ఈ తరగతి అంతరాన్ని మెజర్మెంట్ చేయాలి. ఇంకా మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఇండివిజువల్ గా నాకు మెసేజ్ పెట్టండి. క్లాస్ టైం ఈస్ కంప్లీట్ కాబట్టి ఇండివిజువల్ గా ఉంటే దానికి రిప్లై నేను వెంటనే ఇస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అందులో? ఇంకేమైనా ఉంటే చెప్పండి.